బ్యాక్ టు రొటీన్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఫస్ట్ అసలు ఎక్కడ ఉంది నా జర్నీ చూద్దాము అని చెప్పి ఒక మాక్ ఇచ్చా 140. ప్రస్తుతానికైతే నేను స్కోర్ మీద అస్సలు ఫోకస్ చేయట్లేదు. నా మెయిన్ టార్గెట్ యాక్యురసీ. ఈ మాక్లో నా యాక్యురసీ వచ్చి 95%. స్కోరు తగ్గని పెరగని నేను మాత్రం యాక్యురసీ మెయింటైన్ చేయాలని మాత్రం ఫిక్స్ అయిపోయాను. మినిమం 96 to 98 or 99 ఆ రేంజ్లో యాక్యురసీ ఉంటేనే ఐ కెన్ థింక్ అబౌట్ క్వాలిఫైయింగ్ ఇన్ ప్రిలిమ్స్. ప్రస్తుతానికి ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడమే టార్గెట్. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ గురించి ఆలోచిద్దామని ఫిక్స్ అయ్యా. బికాస్ దట్స్ హౌ ఇట్ గోస్. అండ్ దీనిలో నాకు మెయిన్ ఇష్యూ ఏడొస్తుందంటే రీజనింగ్కి చాలా ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసేస్తున్నా. రీజన్ ఏంటంటే రీజనింగ్లో క్వశ్చన్స్కి ఆన్సర్ కాస్త టైం ఇన్వెస్ట్ చేస్తే వచ్చేస్తుంది అండ్ యాక్యురేట్గా వస్తుంది. సో స్కోర్ వస్తుంది కదా అని చెప్పి దాని మీద ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తున్నా. దట్ ఐ నీడ్ టు రెడ్యూస్. నాకు తెలిసి ఒక 18 minutes or 15 minutes అలా ఒక లిమిట్ పెట్టుకుని ఆ లిమిట్ లోపు ఎన్ని సాల్వ్ చేస్తే అన్ని సాల్వ్ చేయి. ఒకవేళ సాల్వ్ చేయలేకపోయా వదిలేసి నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపో. అవే మార్క్స్, అవే నీకు వచ్చేది అని ఫిక్స్ అయి ఉంటే ఐ ఫీల్ దేర్ మైట్ బీ ఎనీ ఛాన్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అవుద్దేమో అని చూస్తున్నా. ఐ నీడ్ టు ఇంప్లిమెంట్. అండ్ కొన్ని క్వశ్చన్స్ ఇన్ క్వాంట్ అయితే నాకు తెలుసు, అప్రోచ్ కూడా తెలుసు, బట్ ఎగ్జామ్ టైంలో అవి క్లిక్ అవ్వట్లా. లైక్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో వాటి యొక్క సైడ్స్ లెంత్ ఇస్తాడు రెండింటివి, దాన్ని బట్టి హైపోటెనస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు దాని లోపల ఇన్సర్కిల్ ఉంటే ఆ ఇన్సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అని అడుగుతున్నాడు. అప్పుడు స్ట్రైక్ అవ్వలేదు. తర్వాత ఆన్సర్ చూసేసరికి దాని డైరెక్ట్ ఆన్సర్ L+B - H/2 అది. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఒక సర్కిల్ ఉంది, దాని రేడియస్ ఎంత, అది సేమ్ డైరెక్ట్ ఆన్సర్ A/2√3. అండ్ ఇంకొకటి హెక్సాగన్ పిరమిడ్ ఒకటి ఉంది, దాని సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు ప్లస్ సైడ్ ఇచ్చాడు, దాని స్లాంట్ హైట్ ఎంత. అది కూడా బేసిక్ ఫార్ములానే. సపోజ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు బేస్ ఏరియా ప్లస్ లేటరల్ సర్ఫేస్ ఏరియా. బేస్ ఏరియా హెక్సాగన్ కాబట్టి 6 into ఎన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వస్తాయని 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ దాని ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ కాబట్టి బేస్ ఏరియా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఇన్ ద సేమ్ వే లేటరల్ సర్ఫేస్ ఏరియాకి వచ్చేసరికి ½ into బేస్ పెరిమీటర్, ఇలాగ హెక్సాగన్ అని మెన్షన్ చేశాడు కాబట్టి అది పెట్టచ్చు, ఇంటూ లేటరల్ సర్ఫేస్ హైట్ స్లాంట్ హైట్. ఆ బేసిక్ ఫార్ములా మిస్ అయింది. అలానే ఒక 3 sums అయితే అసలు సాల్వ్ చేయలేదు, ఎందుకంటే ల్యాక్ ఆఫ్ టైం. ఇప్పటికీ టైం తక్కువ అవుతుంది అంటే ఐ నీడ్ టు వర్క్ ఎ లాట్. ఇంకా ప్రస్తుతానికైతే ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద బేసిక్స్. ప్రస్తుతానికి టేబుల్స్ మీద ఫోకస్ చేయాలి. వన్స్ అగైన్ ఫోకస్ ఇన్ ద సెన్స్ ఐ జస్ట్ నీడ్ టు రికాల్. విల్ సీ రేపటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేయాలి. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ అండ్ ద గుడ్ థింగ్ ఈజ్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ ద అనాలిసిస్ పార్ట్. Hope it will continue. Let's see.